తిరుచానూరు సమీపంలోనే స్వర్ణముఖి నది ఉంటుంది. అయితే అప్పట్లో స్థానికులు తమ నివాస గృహాలకు కానీ ఇతర అవసరాలకు కానీ ఇసుక ట్రాక్టర్కి 5 నుంచి 6 వేలు పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి. తాజాగా నూతన ఉచిత ఇసుక విధానంలో గురించి వీరేమనుకుంటున్నారు, ఆ విధానం వల్ల లాభమా లేక నష్టమాగా తెలుసుకుందాం. తిరుచానూరు స్థానికులు మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు స్థానికంగా మీ పక్కనే స్వర్ణముఖి నది ఉంది. గతంలో ఇసుక ఎలా కొనుగోలు చేశారు, ఇప్పుడు ఎలా కొనుగోలు? అప్పుడు 4,000 5,000 పైన ఉండింది. ఇప్పుడు ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరైనా తీసుకుంటారు, ఎవరైనా కట్టుకునేదానికి అవకాశం వచ్చింది. భగవంతుడి మాదిరి వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు. అప్పుడు డబ్బులు పెట్టా కూడా కొనుక్కునేదానికి మన పేదవాడికి లేదు, ఆ అవకాశం కూడా ఇవ్వలే. వాళ్ళు మా పేదవాళ్ళకి ఇస్తే కదా, మేము ఉండేవాళ్ళే తీసుకొనేసి ఎత్తపోయి బయట రాష్ట్రాలకంతా అమ్ముకుంటా ఉన్నారు. తమిళనాడుకి, కర్ణాటకకి, హైదరాబాదు ఇట్లా వాళ్ళకి ఎట్ట విచ్చలవిడిగా వాళ్ళకే ఇచ్చుకొని వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు తప్పితే పేదోడికి ఇసుక అనేది రాలా. ఇండ్లు నిలిచిపోయినాయి, తాపీ మేస్త్రులు నిలిచిపోయేటప్పుడు ప్లంబర్ నిలిచిపోయినాడు, భవన కార్మికులు మొత్తం బంద్ అయిపోయినాయి. వీళ్ళంతా బయట రాష్ట్రాలకు అమ్ముకున్నారు. కాబట్టి ఇప్పుడు అతను పెట్టిన ఉచితంగా ఇసుక ఇచ్చిన దానివల్ల మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ, పేద ప్రజలందరూ బాగా బతికేదానికి అవకాశం ఇచ్చినాడు. ప్రతి ఒక్కటి ఇంతకు మించిన అవకాశం ఇంకా ఎవరు ఇవ్వలే. అన్న మీరు చెప్పండి, అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అయ్యేది, ఇసుక కోసం ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది, ఇప్పుడు ఎంత అవుతుంది? అప్పుడు 5,000 నుంచి 4,000 5,000 వరకు ఉండింది. కానీ ఇప్పుడు చెప్పినారు కాబట్టి చంద్రబాబు నాయుడు ధర్మాన ఇప్పుడు ఆయన చెప్పిన హామీ ప్రకారం ఇసుక చేస్తానని ప్రతి ఒక్కడికి ఉద్యోగం వచ్చి వాడోడు 4 రూపాయలు సంపాదించుకునేదానికి పేదవాడుగా ఉన్నాడు, ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉండింది. కట్టుకుంటున్నాడు. కూలి చేసుకునేవాడు కూడా ట్రాక్టర్కి అసలు ఇసుక దొరికేదే కష్టం. వాడు వచ్చేలాగా ట్రాక్టర్లు అమ్ముకొని ఈ పనులు ఇబ్బంది పడి అన్ని రకాలుగా ఉండింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ధర్మాన ఏదో ఒక దీనికి ప్రతి ఒక్కడికి సంతోషంగా వాళ్ళు ఏదో 2 రూపాయలు సంపాదించుకునేదానికి ట్రై చేస్తూ ఉన్నారు. అది అంటే అప్పుడు ఎట్లుంది మీ జిల్లాలో ఇసుక తరలింపు? ఎక్కడ పోయేది? ఇక్కడ పెద్ద ఏదైతే స్వర్ణముఖి ఉంది, కుశస్థలి ఉంది, చాలా నదులు ఉన్నాయి. ఇసుక ఎక్కువ వచ్చేది మన రాయలసీమ జిల్లాలో ఇదే. ఈ ఇసుక అంతా ఎక్కడ పోయింది అప్పట్లో? ముందు ఇసుక అంతా ఇక్కడి నుంచి బెంగళూరు సరిహద్దులు, బెంగళూరుకి వెళ్ళింది, చెన్నై సరిహద్దులు, చెన్నైకి వెళ్ళిపోయింది. ఇసుక అనేది మన సామాన్య పౌరుడు ట్రాక్టర్ రోడ్డు పైకి వస్తేనే పట్టుకొని పోయి పెట్టి వేసేవాళ్ళు. వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ ట్రాక్టర్లు, వాళ్ళ లారీలు వస్తేనేమో స్వేచ్ఛగా మన రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి. మన బతకలేకుండా ఒక ట్రాక్టర్ తీసుకొని ఇట్లా ఏమీ పని లేదు, ఒక ట్రాక్టర్ తీసుకొని బతకాలని కూడా వాళ్ళు ఆపేస్తారు. ముందు లోకల్గా ఉన్నటువంటి పోలీస్ ప్రొటెక్షన్ అయితే వాళ్ళు వచ్చి ఆపేసి మన ట్రాక్టర్లు తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. అప్పుడు దాంట్లో చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వచ్చే రకాలకే గవర్నమెంట్ ఇసుక అనేది స్వచ్ఛందంగా దొరుకుతుంది, మనకి వెళ్తా ఉంది. ఇసుక ఫ్రీగా వెళ్తాం. కార్మికుల్లో కూడా ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఇల్లు కట్టుకోవడానికి ప్లంబరు అందరూ కూడా ఉత్సాహపరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మాకే చెప్తున్నారు కూడా వచ్చి. అన్న మీరు చెప్పండి, చాలామంది ట్రాక్టర్లు తిరుపతి మీరు చాలామంది ట్రాక్టర్లు పెట్టుకొని బతికేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు, అదేవిధంగా కూలీలు ఇబ్బంది పెట్టారు, ఎక్కడికక్కడ జేసీబీలతో ఇసుక తోలారు, మీ బ్రిడ్జిలు కూడా అందుకే పడిపోయినాయి. ఈ పరిస్థితిలో మీకు చంద్రబాబు నాయుడు ఈసారి న్యాయం చేస్తాడా? ట్రాక్టర్ కొన్నోళ్ళంతా పాపం లాస్ అయిపోయి నష్టపోయి కైలు అమ్ముకునేసి ఆ ఫైనాన్స్ కట్టకుండా చాలా ఇబ్బందులు అయిపోయి ట్రాక్టర్ సైడ్ పెట్టేసి చాలా నష్టపోయారు ట్రాక్టర్ కొన్నోళ్ళంతా. పోతే ఈ ఇసుక వల్ల ఈ పనిచేసే కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. పనులు లేవు. కోటీసు కట్టుకుంటారంటే పేదోడు ఇల్లు కట్టుకోలేదు, రేకులు వేసి నిలిపేస్తున్నాడు. ఏమంటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో 1,000 రూపాయలు 1,200 అయితే గొప్ప ఇసుక వచ్చేస్తామని ఎన్ని ట్రిప్పులు కావాలని తోలుతున్నారు. ఇప్పుడు 5,000 6,000 లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో 5,000 6,000 ఇచ్చినా మీకు సీరియల్ లేదు, మీకు ఇవ్వటం లేదు. ఇప్పుడు సీరియల్ లేదు అనేసి బ్లాక్లు అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళు 20,000 30,000 ఒక లారీ. టిప్పర్ ఎంత ఉన్నారు? టిప్పరే ఇప్పుడు వాళ్ళు బయట రాష్ట్రాలకి 1,00,000 రూపాయలు 50,000 తోలేస్తున్నారు. మా లోకల్లో 5,000 6,000 కావాలంటారు. మళ్ళీ ఒకవేళ ఈ సేవలు కట్టంటారు, కట్టే కూడా మీకు సీరియల్ లేదంటారు. చాలా ఇబ్బంది పెట్టారు. చాలా ఇప్పుడైతే సంతోషకరం, చాలా సంతోషకరం. ఒక మోడీ గారికి, తెలియజేసిన తరపున చంద్రబాబు నాయుడు గారికి, అదే జనసేన పవన్ కళ్యాణ్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ. మీరు ఇసుక పక్కనే ఉంటారు, అంటే స్వర్ణముఖి నది మీ మధ్యలోనే ఉంటుంది. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఇబ్బంది ఇసుక రావట్లేదు. ఇసుక పెద్ద పెద్ద నాయకులే వాళ్ళు 200 లారీలు కొనేసి వాళ్ళు ఇతర కర్ణాటక తమిళనాడు తోలేస్తున్నారు. అప్పుడు మీ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు అతను, కానీ పెద్దరెడ్డి రామచంద్ర ఎక్కువ తోలారు. చాలా అందరికీ తెలిసిపోయింది. 200 లారీలు కొనేసి కర్ణాటక పంపించేస్తాడు, ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. పేదవాడు మాత్రం కట్టుకోవటంలా. ఇంకొక వచ్చాడు కాబట్టి చంద్రనాడు భయపడకుండా ఇసుకే సగం డబ్బు 10 లక్షలు ఎస్టిమేట్ వేసుకుంటే ఇసుకే 5 లక్షలు అయితే
మళ్ళీ ఇంకేం కట్టుకునేది, కాబట్టి నిలిపేసారు ఎవరు కట్టుకుంటా. అప్పట్లో ఇసుకకు రాయల్టీ పేరుతో కానీ ఇసుక కానీ మట్టి కానీ కంకర ఊరు బయటికి పోతే రాయల్టీ పేరుతో ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. అది ఇప్పుడుందే? ముందు గవర్నమెంట్లో వచ్చి బిల్లులు అనేది తీసుకుంటున్నారు. ముందు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో అయితే బిల్లులు మైనింగ్ వాళ్ళు కానీ గవర్నమెంట్ అయితే ఏది లేకుండింది. ఓసీపీ వచ్చిన తర్వాత మన గుళ్ళకు గాను, మన ఇసుకు గాను, మన కంకరకు గాను అన్నిటికీ బిల్లు వసూలు చేసింది జరిగింది. ముందు టీడీపీ గవర్నమెంట్లో అయితే ఒక 1200 నుంచి 1000 రూపాయల లోపల ఇసుక దొరుకుతుంది. గత గవర్నమెంట్ ఓసీపీ వచ్చిన తర్వాత 5000 నుంచి 4000 దాకా 8,000 దాకా కూడా వసూలు చేశారు ఒక్కొక్క ట్రిప్కి. అయినా కూడా దొరికేది కనపడలేదు. ఇక్కడ మన స్వర్ణముఖ నది నుంచి బయట దేశాలకి ఒక టిప్పర్ వచ్చి ₹1,00,000 నుంచి 1,20,000 దాకా వసూలు చేస్తారు. చెన్నైకి కావచ్చు, బెంగళూరుకి కావచ్చు, బయట దేశాలకి టిప్పర్లు పోతున్నాయి. మన శివరెడ్డి కానీ, మన పెద్దిరెడ్డి కానీ వాళ్ళ టిప్పర్లు తిరుగుతున్నాయి. కానీ మన సాధారణ మనుషులకైతే ఇసుక దొరికేది కష్టం అయిపోయింది. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు సాధారణ వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. దొరుకుతున్నారు. ఈ సర్కిల్ సిఐ ఒకతను ఏకంగా గత 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇక్కడ పనిచేసి ఒక 5 కోట్లు పెట్టి ఇసుక డబ్బులతోనే ఇల్లు కట్టాడంట, నిజమేనా? అది నిజమేనా సార్? అదైతే ముందున్న డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఐర్ ఆఫీషియల్స్ అందరూ ఇక్కడ ఇసుక్కి ట్రాక్టర్ వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకొని బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇక్కడ పోతే వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇళ్ళకి ₹1,80,000 అతను ఇస్తే ₹1,80,000తో పాటు ఇంకొక ₹50,000 ఇసుక కొనుక్కోవడానికి సరిపోతుంది. వాళ్ళు ఇల్లు ఎక్కడ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి నేను 35 లక్షలు ఇల్లు ఇచ్చినాను అన్నాడు. ఇసుక ఫ్రీ అన్నారు కదా? లేదు, ఇవ్వలేదు కదా. వాళ్ళు కూడా డబ్బెట్టు తోలుకున్నారు. ఫ్రీ అనేసి అక్కడ ఇస్తారు కానీ లెటర్ అంటారు, కానీ ఆ లెటర్ పని చేస్తాయి కదా సార్. అది ఆ టేబుల్ వరకే ఉంటుంది లెటర్. అక్కడనే మన చేతికి ఇవ్వరు కదా. గవర్నమెంట్ వాళ్ళ తిన్నప్పుడు ఎందుకు ఇస్తారు వాళ్ళ చేతి? మన చేతికి ఇవ్వరు వాళ్ళు. మన చేతికి ఇచ్చే అవసరం కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మొత్తం వాళ్ళ కన్ను సైగులే జరుగుతుంది. మన సామాన్యుడు దగ్గర పోయి మాట్లాడిన ఒక టీడీపీ కార్యకర్త పోయి మాట్లాడినా ముందు వాడి మీద కేసు, ఎస్టీఎస్ కేసు పెడతాం, ఇంకో కేసు బాల నెహ్రా కేసు, అటువంటి కేసు సృష్టించారు. కానీ పేదలకి నాది పేదల ప్రభుత్వం అనేది ఎక్కడ పేదల ప్రభుత్వం ఒక్కడ చూపించమని చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నాను, ఒక్క చేసి చూపించమని చెప్పండి. ఒక ట్రాక్టర్స్కి అమ్మితే ₹3,000 వచ్చింది అప్పుడు మీకు గవర్నమెంట్కి. ఆ ₹3,000 దాంట్లో 2,000 ఫంక్షన్ ఇచ్చాను, మళ్ళీ ఏమి ఇచ్చాను? మాకు వాడి డబ్బు వాడికే ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇవ్వలేదే. దాంట్లో ఎక్కడ సార్ నేను ఫంక్షన్ ఫ్రీగా ఇచ్చాను, అది ఇచ్చాను, నా ప్రజలు మోసం చేయను. నువ్వు ప్రజలు మోసం చేయను, నిన్ను ప్రజలు మోసం చేయాలి, నువ్వే ప్రజలు మోసం చేస్తావు. రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే నగరాల్లో తిరుపతి ఒకటి. తిరుపతికి కావాల్సిన ఇసుకంతా తిరుచానూరు సరిహద్దు ప్రాంతం నుంచి, తిరుచానూరు సమీపంలోనే స్వర్ణముఖి నది నుంచే దొరికేది. అయితే గత 5 సంవత్సరాలుగా నిర్మాణాలు చాలా వరకు ఆగిపోయినాయి. భవన నిర్మాణ కార్మికులకు పనిలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద తిరుచానూరు స్థానికులు చెప్తున్న దాని ప్రకారం గత 5 సంవత్సరాలుగా ఇసుకతో అనేక కష్టాలు పడ్డాము, నిర్మాణాలు ఆపివేశాము. మొత్తం బడ్జెట్లో ఇసుకే 30% భాగం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఏదైతే ఉచిత ఇసుక విధానం వల్ల తమకు ఊపిరి తీసుకున్నట్లు అవుతుంది. ముఖ్యంగా ఈ విధానం వల్ల నిర్మాణ పనులు వేగం పుంజుకుంటాయి. భవిష్యత్తులో మరింత మందికి పని కూడా దొరుకుతుందని వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుచానూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.